ఈరోజు మన ముందు చెప్పాలంటే చాలా విచిత్రమైన జాబితా ఉంది. విచిత్రమైనదా? అవును. దీని పేరు 40 ప్రశ్నలు, శాస్త్రీయ మరియు విద్యాపరమైన పరిష్కారాలు. అంటే ఒకవైపు గాంధీగారు ఎక్కడ పుట్టారు అని అడుగుతారు. ఓకే, చరిత్ర. మరోవైపేమో ఒక పెద్ద రసాయన సమీకరణాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో అడుగుతారు. మానవ మెదడు, మొక్కల వేర్లు, మళ్ళీ కార్ల్ మార్క్స్ సిద్ధాంతం అన్నీ కలిపి ఒకే చోట ఉన్నాయి. ఆ ఇది చూడ్డానికి ఏదో క్విజ్ పోటీ ప్రశ్నపత్రంలా అనిపిస్తుంది. కాని నిజానికి ఇలాంటి విభిన్నమైన విషయాల జాబితాను పరిశీలించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎలా? చూడండి, విడివిడిగా చూస్తే ఇవన్నీ చిన్న చిన్న వాస్తవాలు అంతే. కాని వీటన్నిటినీ కలిపి చూసినప్పుడు, వాటి మధ్య ఉన్న సంబంధాలను వెతికినప్పుడు మనకొక పెద్ద చిత్రం కనిపిస్తుంది. జ్ఞానమనేది వేరువేరు గదుల్లో బంధించి ఉండదని, అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని చెప్పడానికన్నమాట. సరిగ్గా అదే. అయితే అదే మన లక్ష్యం. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడమే కాదు, ఈ సమాచార ముక్కలన్నిటినీ కలిపి ఒక కథలాగా అల్లుకుందాం. అంటే జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, తర్కం ఇలా కొన్ని విభాగాలుగా విభజించి వాటి మధ్య ఉన్న కనెక్షన్లను వెతుకుదాం. సరే, మరి మొదలు పెడదామా? తప్పకుండా. మనం రోజూ చేసే ఒక చిన్న పనితో మొదలు పెడదాం. అద్దంలో మనల్ని మనం చూసుకోవడం. ఈ లిస్ట్లో 5వ ప్రశ్న మేకప్ చేసుకునేటప్పుడు వాడే అద్దం గురించే ఉంది. చాలా సాధారణ విషయమే కదా? అవును. కానీ ఇక్కడి నుండే మనం జీవశాస్త్రంలోకి ఒక పెద్ద ప్రయాణం మొదలుపెట్టవచ్చు. అసలు ఒక వస్తువును చూడటమనే ప్రక్రియ, అది ఎలా జరుగుతుంది? మంచి ప్రశ్న. చూడండి, మనం చూడ్టానికి కాంతి కావాలి, ఆ కాంతిని గ్రహించటానికి కళ్ళు కావాలి. కాని అన్ని జీవుల కళ్ళు ఒకేలా పనిచేయవు. అంటే ఈ మూలంలో 6వ ప్రశ్న గుడ్లగూబ గురించి ఉంది. దానికి రాత్రిపూట అంత స్పష్టంగా ఎలా కనిపిస్తుంది? కారణం, దాని కళ్లలో రాడ్ కణాలు అనేవి. అవి మనుషుల కంటే చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. రాడ్ కణాలు ఉదాహరణ? అంటే దానికి రాత్రి వేటాడాలి, కాబట్టి దాని కళ్ళు అలా పరిణామం చెందాయన్నమాట. కరెక్ట్. ఓకే, కన్ను ఒక కెమెరాలా కాంతిని పట్టుకుంది, సరే. కాని ఆ చిత్రం మెదడుకు చేరేలోపు ఏమవుతుంది? ఆ ప్రయాణం అంటే వెంటనే జరిగిపోతుందా, లేక దాని వెనుక ఏదైనా పెద్ద ప్రాసెస్ ఉందా? అద్భుతమైన ప్రశ్న. అక్కడే మన శరీరంలో ఉన్న అత్యంత సంక్లిష్టమైన నెట్వర్క్ దేవుడిలోకి వస్తుంది. 3వ ప్రశ్నలో నాడీ కణం అంటే న్యూరాన్ గురించి ప్రస్తావించారు కదా? అవును. ఈ నాడీ కణాన్ని ఒక సమాచార రిలే స్టేషన్లా ఊహించుకోవచ్చు. దానికి డెండ్రైట్లు అనే చిన్న చిన్న కొమ్మలుంటాయి. అవి యాంటెనాల్లా పనిచేసి కంటి నుండి వచ్చే దృశ్య సమాచారాన్ని అందుకుంటాయి. రిసీవర్స్ లాగా. సరిగ్గా. ఆ తర్వాత ఆ సమాచారాన్ని యాక్సాన్ అనే ఒక పొడవాటి కేబుల్ ద్వారా మెదడులోని ఇతర భాగాలకు చాలా వేగంగా పంపిస్తాయి. అంటే మన తలలో కొన్ని కోట్ల చిన్న చిన్న కేబుల్స్ ఒకదానితో ఒకటి నిరంతరం మాట్లాడుకుంటున్నాయన్నమాట. వావ్! నేను ఎప్పుడూ దీని గురించి ఇలా ఆలోచించలేదు. ఈ సమాచార ప్రవాహం కేవలం చూడటానికేనా? అస్సలు కాదు. ఈ సమాచార ప్రవాహమే మన ఆలోచనలు, మన చర్యలు, చివరికి మన భావోద్వేగాలను కూడా శాసిస్తోంది. భావోద్వేగాలనా? అవును. ఈ లిస్ట్లో 12వ ప్రశ్న చూడండి. మన ఏడ్చినప్పుడు కన్నీళ్లు రావడం, లేదా సంతోషంగా ఉన్నప్పుడు నవ్వడం వంటి చర్యలను మెదడులోని మెడుల్లా అనే ప్రాంతం నియంత్రిస్తుంది. ఓ! ఇక్కడ అసలు విషయమేంటంటే, ఒక అద్దంలో మనల్ని మనం చూసుకోవడం అనే చిన్న రోజువారీ చర్య వెనుక ఎంత పెద్ద జీవశాస్త్ర గొలుసుకట్టు ఉందో గమనించాలి. కాంతి, కన్ను, నాడీకణం, మెడుల్లా ఇవన్నీ క్షణాల్లో సమన్వయంతో పనిచేస్తేనే మనకు నేను అనే అనుభూతి కలుగుతుంది. మన ఉనికి వెనుక ఉన్న ఈ సంక్లిష్టమైన నెట్వర్క్ అద్భుతం కదా? నిజంగా అద్భుతమే. కేవలం మనుషులే కాదు, సూక్ష్మ జీవుల గురించి కూడా 20వ ప్రశ్నలో ప్రస్తావన ఉంది. మైక్రోబయాలజీ. మన కంటికి కనిపించని ప్రపంచం. అవును. అలాగే మొక్కల ప్రపంచం నుండి కూడా కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. అవును. జీవ వైవిధ్యం ఎంత ముఖ్యమో చెప్పడానికి ఇవి మంచి ఉదాహరణలు. 17వ ప్రశ్న ప్రకారం భూమి నుండి నీటిని, పోషకాలను పీల్చుకునేవి మొక్కల వేర్లు. ఇది భూమి మీద జీవానికి ఆధారం. నిజమే. అలాగే 27వ ప్రశ్నలో పురుగుల ద్వారా జరిగే పరాగ సంపర్కం వల్ల సంకరజాతులు ఎలా ఏర్పడతాయో ప్రస్తావించారు. ఇది ప్రకృతిలో నిరంతరం జరిగే ఒక ప్రయోగం లాంటిది. దీనివల్లే మనకు రకరకాల పండ్లు, పువ్వులు అన్నీ కనిపిస్తాయి. అలాగే 22వ ప్రశ్నలో
దుంపలను నిల్వ చేయడానికి ఆవిరితో శుభ్రపరచడం అనే ఒక ప్రాక్టికల్ పద్ధతి గురించి చెప్పారు. ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న ఒక శాస్త్రీయ పరిజ్ఞానం. అవును, ఇంతసేపు మనం జీవం ఎలా పనిచేస్తుందో దాని లోపలి సంక్లిష్టతను చూశాం. కాని ఈ జీవం నిలబడటానికి కొన్ని ప్రాథమిక భౌతిక నియమాలు ఆధారం కదా. ఖచ్చితంగా. ఉదాహరణకు మనం చూడటానికి కారణమైన కాంతి. అసలా కాంతి లేకపోతే నీడ అనేదే ఉండదు. ఈ మూలంలో దాని గురించే 8వ ప్రశ్నలో చాలా సరళంగా చెప్పారు. అడ్డుగా ఉన్నప్పుడే నీడ ఏర్పడుతుంది. చాలా ప్రాథమిక సూత్రం. దీనికి సంబంధించినదే 10వ ప్రశ్న కూడా. మనం ధరించే బ్లేజర్ రంగు దేనిపై ఆధారపడి ఉంటుంది? అది ఏ రంగు కాంతిని పరావర్తనం చేస్తోంది అంటే వెనక్కి పంపుతోంది అనే దానిపై. ఒక వస్తువు మనకు ఎర్రగా కనిపిస్తోందంటే దానిపై పడిన తెల్లటి కాంతిలోని అన్ని రంగులను అది పీల్చుకుని కేవలం ఎరుపు రంగును మాత్రమే మన కళ్లవైపు పంపిస్తోందని అర్థం. అంటే నలుపు రంగు బ్లేజర్ అన్ని రంగులను పీల్చుకుంటుంది, తెలుపు రంగు అన్నిటినీ వెనక్కి పంపించేస్తుంది. సరిగ్గా. అందుకే ఎండలో నల్లబట్టలు వేసుకుంటే ఎక్కువ వేడిగా ఉంటుంది. సింపుల్ లాజిక్. ఇక రసాయన శాస్త్రం వైపొస్తే ఇక్కడొక సమీకరణముంది. చూడటానికే కొంచెం కష్టంగా అనిపిస్తోంది. PbNO3 gives PbO plus NO2 plus O2. దీన్ని బ్యాలెన్స్ చేయమన్నారు. అసలు బ్యాలెన్స్ చేయడం అంటే ఏంటి? దీన్ని అర్థం చేసుకోవటానికి ఒక సులభమైన పోలిక చెబుతాను. ఇది వంట చేయడం లాంటిది. వంట చేయడమా? అవును. మీరు ఒక కేక్ చేయడానికి 2 కప్పుల పిండి, 1 కప్పు పంచదార, 1 కప్పు పాలు కలిపారనుకోండి. తయారైన కేక్ బరువు మీరు కలిపిన పదార్థాల మొత్తం బరువుకు సమానంగా ఉంటుంది కదా. ఉంటుంది. ఏదీ గాలిలో కలిసిపోదు, కొత్తగా పుట్టుకురాదు. రసాయన చర్యలు కూడా అంతే. ఖచ్చితమైన లెక్క. చర్యకు ముందు ఎన్ని పరమాణువులున్నాయో చర్య తర్వాత కూడా అన్నే పరమాణువులు ఉండాలి. అందుకే సమీకరణానికి ఇరువైపులా ఉన్న పరమాణువుల సంఖ్యను మనం లెక్కపెట్టి సరిచూస్తాం. అదే బ్యాలెన్స్ చేయడమంటే. అద్భుతం. ఇప్పుడు ఈ సమీకరణం అంత భయానకంగా అనిపించడం లేదు. ఇలాగే భౌతిక శాస్త్రంలో మరో ముఖ్యమైన అంశం పీడనం. 32వ ప్రశ్నలో దాని సూత్రమిచ్చారు. పీడనం = బలం విస్తీర్ణం. ఇది మన దైనందిన జీవితంలో నిత్యం చూసేదే. ఒక పదునైన సూది మన చర్మంలోకి సులభంగా దిగుతుంది. కాని అదే బలాన్ని మనం వేలుతో ప్రయోగిస్తే ఏమీ కాదు. ఎందుకంటే సూది మొన చాలా చిన్న విస్తీర్ణంలో బలాన్ని కేంద్రీకరిస్తుంది. దాంతో పీడనం విపరీతంగా పెరిగిపోతుంది. కరెక్ట్. అదే వేలు ఎక్కువ విస్తీర్ణంలో బలాన్ని పంచుతుంది. కాబట్టి పీడనం తక్కువగా ఉంటుంది. అందుకే వైద్యులిచ్చే ఇంజెక్షన్ అంత నొప్పి పెడుతుందన్నమాట. శాస్త్రం వెనుక ఇంత లాజిక్ ఉందా? అలాగే విద్యుత్ భద్రత కోసం ఇన్సులేటెడ్ హ్యాండిల్స్ వాడటం, గాలు ఒత్తిడి ఇవన్నీ కూడా ఇలాంటి ప్రాథమిక సూత్రాలపై ఆధారపడినవే. ఖచ్చితంగా. వీటన్నిటికీ మూలం కొలతలు. కొలత అనేది శాస్త్రానికి భాషలాంటిది. 2వ ప్రశ్నలో 7.3 సెంటీమీటర్స్, 2.9 సెంటీమీటర్స్లలో ఏది పెద్దవి అని అడిగారు. ఇది చాలా సులభం అనిపించవచ్చు. కానీ ఖచ్చితమైన కొలత లేకపోతే ఏ శాస్త్రీయ ప్రయోగం సాధ్యం కాదు. అలాగే ఫ్రీక్వెన్సీకి SI యూనిట్ హెర్జ్ అని గుర్తుంచుకోవటం, ధ్వని, కాంతి తరంగాలను అధ్యయనం చేయడానికి చాలా అవసరం. సరే, మనం జీవశాస్త్రం చూశాం, భౌతిక ప్రపంచ నియమాలను చూశాం. కానీ ఈ శాస్త్రాలన్నీ ఒక పద్ధతి ప్రకారం ఆలోచించడంపై ఆధారపడి ఉంటాయి. అదే తర్కం. ఈ లిస్ట్లో అలాంటి తార్కిక ప్రశ్నలు కూడా ఉన్నాయి. 14వ ప్రశ్నలో ఒక గదిలో పొగ వ్యాప్తి చెందే క్రమాన్ని చిత్రాల రూపంలో ఇచ్చి సరైన వరుసను కనుక్కోమన్నారు. ఇది మన పరిశీలనా శక్తిని, తార్కిక ఆలోచనా విధానాన్ని పరీక్షిస్తుంది. పొగ ఎప్పుడూ ఒక మూల నుండి మొదలై నెమ్మదిగా గది అంతా వ్యాపిస్తుంది. ఈ సాధారణ విషయాన్ని గమనిస్తే సరైన క్రమాన్ని P, S, Q, R సులభంగా కనుక్కోవచ్చు. మన మెదడు రోజూ ఇలాంటి పనులే చేస్తుంది కదా. ట్రాఫిక్లో ఎటువైపు నుండి వాహనాలు వస్తున్నాయో గమనించి రోడ్డు దాటడం కూడా ఒక రకమైన తార్కిక విశ్లేషణే. అవును. గణితం కూడా తర్కానికి మరో రూపమే కదా. ఇక్కడ కొన్ని ప్రాథమిక గణిత ప్రశ్నలు కూడా ఉన్నాయి. దశాంశాల కూడిక, సాధారణ తీసివేత, ఒక చతురస్ర వైశాల్యమిస్తే దాని భుజాన్ని కనుక్కోవడం వంటివి. మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఇవి కేవలం లెక్కలు కావు. ఇవి సమస్యను విడమర్చి ఒక పద్ధతి ప్రకారం పరిష్కారం కనుగొనే శిక్షణ. ఈ శిక్షణ సైన్స్లోనే కాదు, జీవితంలోని అనేక రంగాలలో ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ లిస్టులో కేవలం సైన్స్, గణితం మాత్రమే లేవు. చరిత్ర, సామాజిక శాస్త్రాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. మొదటి ప్రశ్న చూడండి. మహాత్మాగాంధీ 1869లో గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. అవును, ఇది చాలా ముఖ్యం.
సైన్స్ ప్రపంచం ఎలా పనిచేస్తుందో వివరిస్తే, చరిత్ర, సామాజిక శాస్త్రాలు, మానవ సమాజం ఎలా పనిచేస్తుందో వివరిస్తాయి. అందుకే ఈ మూలంలో రెండిటినీ కలిపారు. అవును. ఉదాహరణకు 11వ ప్రశ్నలో సమాజం అనేది నిరంతర మార్పుల ద్వారానే అభివృద్ధి చెందుతుందని కార్ల్ మార్క్స్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ప్రస్తావించారు. మన ఉద్దేశం కేవలం ఈ మూలంలో ఉన్న ఆలోచనలను శ్రోతలకు పరిచయం చేయడమే. అలాగే చదువుకునే పద్ధతులపై కూడా 15వ ప్రశ్నలో ఒక మంచి సూచన ఉంది. ఒంటరిగా చదవడం కంటే గ్రూప్ స్టడీ చేయడం వల్ల కాన్సెప్ట్స్ బాగా అర్థమవుతాయట. ఇది చాలా నిజం. ఒకరికొకరు వివరించుకోవడం ద్వారా మనకు తెలియకుండానే విషయం మనసులో బాగా నాటుకుపోతుంది. జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా అది మరింత బలపడుతుంది. అందుకే కదా మనం ఇప్పుడు ఈ విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. కరెక్ట్. కాబట్టి ఈ 40 ప్రశ్నల ప్రయాణం నుండి మనమేం నేర్చుకున్నాం? కేవలం కొన్ని నిమిషాల్లో మనం జీవశాస్త్రంలోని నాడీకణం నుండి భౌతిక శాస్త్రంలోని పీడనం వరకు, చరిత్ర నుండి గణితం వరకు ఎన్నో రంగాలను స్పృశించాం. ఇది జ్ఞానం ఎంత విస్తృతమైనదో, అన్ని విషయాలు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో గుర్తుచేస్తోంది. అవును. దీన్ని ఒక పెద్ద చిత్రంతో ముడిపెడితే, ఈ ప్రశ్నల జాబితాలో ఒక ఆసక్తికరమైన విభజన కనిపిస్తుంది. గాంధీ ఎక్కడ పుట్టారు, ఫ్రీక్వెన్సీకి యూనిటేంటి, రసాయన సమీకరణాన్ని ఎలా బ్యాలెన్స్ చెయ్యాలి వంటి చాలా ప్రశ్నలకు ఒక నిర్దిష్టమైన, ఖచ్చితమైన సమాధానం ఉంది. ఫ్యాక్ట్స్. వాటిని మనం తెలుసుకోవాలి, గుర్తుంచుకోవాలి. అవును. కానీ అన్ని ప్రశ్నలు అలా లేవు కదా. లేవు. అదే ఇక్కడ ఉన్న అసలైన కిటుకు. 33 నుండి 36 వరకు ఉన్న ప్రశ్నలు, అలాగే చివరిదైన 40వ ప్రశ్న, అవి పూర్తిగా భిన్నమైనవి. ఎలా? అవి విద్యార్థి ఊహకు, సృజనాత్మకతకు వదిలివేయబడ్డాయి. ఉదాహరణకు, ఒక సగం రాసిన కవితాపాదాన్ని పూర్తి చేయమని అడగడం, లేదా ఒక చిత్రం గీసి దానికి శీర్షిక పెట్టమనడం వంటివి. ఓ, వీటికి ఒకే ఒక్క సరైన సమాధానం అంటూ ఏదీ ఉండదు. అంటే ఒకవైపు వాస్తవాలను గుర్తుంచుకునే సామర్థ్యాన్ని పరీక్షిస్తూనే, మరోవైపు ఆ వాస్తవాలను ఉపయోగించి కొత్తగా ఆలోచించే నైపుణ్యాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారన్నమాట. ఖచ్చితంగా. మొదటి రకం ప్రశ్నలు మన మెదడులో సమాచారాన్ని నిల్వ చేస్తే, రెండో రకం ప్రశ్నలు ఆ సమాచారాన్ని ఉపయోగించి కొత్తదనాన్ని సృష్టించేలా చేస్తాయి. రెండూ ముఖ్యమే. జ్ఞానమనేది కేవలం సమాచారాన్ని సేకరించడం కాదు, ఆ సమాచారంతో ఏం చేస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది. సరిగ్గా. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఈరోజు మన చేతిలో ప్రపంచంలోని సమాచారమంతా కొన్ని క్లిక్స్ దూరంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన జ్ఞానానికి అసలైన పరీక్ష ఏమిటి? మనకు తెలిసిన వాస్తవాలను పునరావృతం చేయడమా, లేక ఆ వాస్తవాల ఆధారంగా కొత్త ఆలోచనలను, సరికొత్త ఊహలను, ఊహించని పరిష్కారాలను సృష్టించడమా? దీని గురించి శ్రోతలు ఆలోచించాలి.